శివానందలహరి 23వ శ్లోకము. కరోమి తత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యః ఫలమితి పునశ్చత్వం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగత మదృష్ట్వా తఖేదం కథమిహ సహే శంకర విభో. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, ప్రభు శంకర, నిన్ను ఆరాధిస్తాను, నాకు ఆ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని ప్రసాదించు, అనగా మోక్షాన్ని ప్రసాదించు అని. ఒకవేళ ఆ పూజకు ఫలమని బ్రహ్మత్వము లేక విష్ణుత్వము మాత్రము నాకు ఇయ్యద్దు, అందువల్ల లాభం ఉండదు. అప్పుడు కూడా మళ్ళీ నిన్ను చూడ్డానికై ఆకాశంలో హంసత్వమును, భూమిలో వరాహతత్వమును పొంది నీ శిరస్సును పాదములను చూడ్డానికి 14 లోకములు తిరిగి శ్రమపడలేను. ఆ మీద చివరకు నిన్ను చూడలేక ఆ దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను? అందుచే నాకు విష్ణుత్వ బ్రహ్మత్వములు అక్కర్లేదు, వెంటనే మోక్ష సౌఖ్యమును ప్రసాదించు అని ఈ శ్లోకానికి తాత్పర్యం అన్నమాట. ఇంకా ఈ శ్లోకానికి వివరణ వినాలనుకుంటా అంటే ప్రతి శ్లోకానికి కూడా ప్రతి పాదానికి కూడా వివరం అర్థం వినాలనుకుంటే లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మీ ఛానల్ కనిపిస్తుంది కదా, దాని కింద లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.